అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు పండుగలను దృష్టిలో పెట్టుకొని డేటు కూడా 22వ తేదీ నాడు, సెప్టెంబర్ 22వ తేదీ. పథకం పేరు GST2. ప్రవేశపెట్టినది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉభయం. అన్ని రెండే 22వ తేదీ GST2. రెండు పండుగలను దృష్టిలో పెట్టుకొని డబల్ ధమాకా జరగాల. నాట్ ఓన్లీ GST లాభమే కాకుండా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో భాగంగా చాలామందిని విచారించడం. ఇప్పుడు ఈ అంగట్లో ఉన్నాం. బియ్యము 1250 రూపాయల నుండి 100 రూపాయలకు తక్కువ లేకుండా తగ్గి 1150 రూపాయలు. ప్రతి చోట ఒక 10 షాపులు తిరిగినాం. ప్రతి చోట రేటు తక్కువ ఉండే విషయం వాస్తవం. దీని విధానం, మోడీ గారి యొక్క విధానం సరళీకృతంగా ఉండాలా, సరసంగా ఉండాలి. సరళీకృతం అంటే అందరికీ సులభంగా అర్థం కావాలి. సరసం అంటే తక్కువ ధరకు దొరకాలి. కేంద్రానికి 2.5 లక్షల కోట్ల నష్టం అంటే ఈ బడ్జెట్ తగ్గుతుంది. మన ఏపీ రాష్ట్రానికి కూడా 8,000 కోట్లు నష్టం. దానికి నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా ఈ యొక్క లఘు చర్చ జరిగినప్పుడు. కారణం ఇది అందరికీ ఉపయోగం. తల్లి కాన్పు కష్టం అంటే కుదరదు. కాన్పు కష్టం ఉండాల్సిందే. సంతాన భాగ్యం కలగాలంటే రాష్ట్రాలకు, కేంద్రానికి నష్టం జరగాల్సిందే. కానీ ప్రజలకు మేలు. 1000 ఐటాలు 99% ఐటాలకు లాభం. అంటే 1000 ఐటాలకు పైగా లాభం. సాధారణ తరగతికి, మధ్య తరగతికి, ప్రతి ఒక్కరికి, కారుకు, మోటార్ సైకిల్కు, ఆటోలు. అసలు ఉదాహరణకు విద్యలో తగ్గాల, పాఠ్య పుస్తకాలు కొనాలా, పెన్సిళ్ళు, పేనాలు, ఎరేజర్స్ తగ్గియాల. తగ్గిస్తే విద్యా అవకాశం పెరుగుతుంది. మందులకు 0%. అంటే క్యాన్సర్ మందు, క్యాన్సర్తో చాలామంది కుంగిపోతా. క్యాన్సర్ మందుకు 0%. తీవ్రమైన జబ్బులకు 0%. ఇప్పుడే మెడికల్ స్టోర్లో విచారిస్తే వాస్తవ పరిస్థితి. అయితే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా, మీరు కూడా ప్రచారం పెంచాలా. ఇక్కడ స్టాల్స్కు బోర్డు పెట్టాలా. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా బోర్డు పెట్టాలని. కానీ వీళ్ళు పెట్టాలి కూడా. గత రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత, సులభంగా అర్థం కావాలా. కస్టమర్లు కూడా అడగాల. ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత మాకు చూపించండి, మాకు లాభం జరగాలని. వాళ్ళ వస్తువులు కొనుగోలు పెరగాలి. మళ్ళీ రికవర్ అవుతుంది ప్రభుత్వం కూడా. విదేశాల వస్తువులు కూడా వాళ్ళది తగ్గాల. మా మోడీ గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. జీరో పావర్టీ జరగాలి ఈ రాష్ట్రంలో. అంత్యోదయ జరగాల కేంద్రంలో. అంటే ప్రతి ఒక్కరూ ఐటమ్స్ సులభతరంగా, సరళీకృతంగా అన్ని వస్తువులు కొనాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావాలి. మోడీ గారి ఆలోచన. నిర్మలా సీతారామన్ గారు మొన్న 2వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ నాడు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు రండి, 100% మీకు కూడా ఆహ్వానం అని. దానివలన బ్యాంకులు ఇచ్చే రేటు కంటే తక్కువ రేటుకే ఫారిన్ వాళ్ళు తక్కువ రేటుకు వడ్డీకి వ్యాపారం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది. పెరిగినప్పుడు సర్క్యులేషన్ జరుగుతుంది, GST సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇది మా యొక్క కేంద్ర రాష్ట్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడే మా అప్పుగా చెప్పినట్టు మన కర్నూలు కూడా రేపు అక్టోబర్లో 16వ తేదీ నాడు కర్నూలుకు ఒక ప్రచార పర్వంగా వస్తున్నాడు. దీన్ని మేమందరం పాల్గొనడం కాదు, ప్రజలు, మా వాళ్ళందరూ పాల్గొనాలి. రాజకీయ నాయకులు, ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పత్రికలు, టీవీ వాళ్ళు, డాక్టర్లు, ప్రతి ప్రొఫెషనల్ పాల్గొనాలి. రిటైర్డ్ అధికారులు కూడా. అప్పుడే దీని యొక్క సరళీకృత విధానం, సరసమైన విధానం అందరికీ తెలిసిపోయేది. కాబట్టి అందరినీ దయచేసి భాగస్వాములు కావాలా, అడగాల, తప్పుంటే కడగాలి. ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి. ఆడ తప్పుంటే కూడా. ప్రతి ఒక్క కస్టమర్లకు హక్కు ఉంది కొనుగోలు శక్తికి. మీరు కూడా కస్టమర్లే. మీరు మీ ఇంట్లో వస్తువులు కొనరా, నిత్యావసర వస్తువులు కొంటారు. మీ సెల్ ఫోన్లు అవి రేటు తగ్గినాయి. మీ యొక్క ఈ యొక్క సిస్టము, మీ మైక్ సిస్టమ్ కూడా తగ్గింది రేటు. మనం బట్టలు తగ్గినాయి, చెప్పులు తగ్గినాయి, ప్రతి ఐటెం తగ్గింది. ఇది వాడుకునేంత. ఇది మా విధానం. దయచేసి మీ ద్వారా, మా ద్వారా, మా వాళ్ళ ద్వారా అందరికీ చెప్పే మాట ప్రచారం పెరగాలి. వీళ్ళు బోర్డులు పెట్టాలి. మా కమిషనర్ గారు కూడా చెప్పినాం, అందరికీ చెప్తున్నాం, బోర్డులు పెట్టించే ఏర్పాటు చేయండి. రైట్ మా, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.